వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగం మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏపీ హిస్టరీ క్లాసెస్ చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో మనకు విజయనగర ఎంపైర్ సంబంధించి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. టోటల్గా 17 టాపిక్స్ అయిపోయాయని చెప్పాము. వాటి సంబంధించిన సమాచారం కోసం 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఎనీ డౌట్స్ కూడా 6300498822లో. ఓకే, ఈ వీడియోలో మనకు గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీలో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ లేదా ప్రాక్టీస్ బిట్స్ అయితే కొన్ని అయితే చూడడం జరుగుతుంది. రేపటి నుండి అంటే మీకు 24th మార్నింగ్ నుండి మీకు కుతుబ్ షాహీలు అనే టాపిక్ మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఆ వీడియో కంప్లీట్ చేసుకున్నాక మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది, మీకు అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది, ప్రైజ్ ఎంత డీటెయిల్స్ అని. ఓకే, ఈ క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్గా మనం చెప్పొచ్చు. ఎంసీక్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన లేదా సరికాని వాటిని తెలపండి అన్నారు. ఏంటి సార్ ఇక్కడ మధ్యలో ఐఫర్ ఇచ్చి సరికాని లేదా సరైన లేదా సరికాని ఇచ్చారు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి అనుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాడ్లో ఇలానే అడుగుతారు, మీకు అవగాహన కోసం మాత్రం ఇలా అడిగాను. ఇక్కడ సరైన అంటే ఇచ్చిన ఆప్షన్లో సరైన వాటిని ఎంపిక చేస్తాం, సరికాని అంటే సరికాని వాటిని చెప్తాం. మనం సరైనవి తెలుసుకోవాలి, సరికానివి కూడా తెలుసుకోవాలి. మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ విధంగానే చదువుకోవాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇలా అడుగుతారు ఎగ్జామినర్, మీకు అలవాటు అవుతుందని చెప్పేసి మీ క్వశ్చన్ కూడా ఇలానే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు చూడండి. బహుమనీ సుల్తాన్ల వలె ఇట్లా కొన్ని ఎక్కువ లెంత్గా ఉన్న కోసం మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, బహుమనీ సుల్తాన్ల వలె కుతుబ్ షాహీ వంశపు యొక్క రాజులు తెలుగుదేశంను తమ మాతృదేశంగా భావించారు. ఇది అవునా కాదా అని మీకు అవగాహన రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్గా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ కుతుబ్ షాహీ వంశాలు తెలుగు వారిని తమ ప్రజలుగా భావించి దేశాభివృద్ధికి పాటుపడిరి అంట. అది కూడా క్లారిటీగా ఉండాలి. ఆప్షన్ సి చూడండి, కుతుబ్ షాహీ రాజులు హిందూ ముస్లింలను ఇద్దరిని కూడా సమదృష్టితో చూచిరి. దీన్ని కూడా మనం అవగాహన చేసుకుని ఉండాలి. ఆప్షన్ డి చూడండి, కుతుబ్ షాహీల కాలంలో అనగా గోల్కొండ రాజ్య కాలంలో అధిక జనాభా గల హిందువులు, అంటే కుతుబ్ షాహీ రాజ్యంలో అధిక హిందువులు ఉన్నారంట. జనాభాలో అధిక జనాభా గల ఉంటే హిందువుల ఇష్టానుసారం దేశమున మంగళవారం రోజున సెలవు దినముగా ప్రభుత్వం ప్రకటించను. సార్ ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారా అని చెప్తాను, మీకు క్లారిఫై చేస్తాను. చూడండి, ఆప్షన్ ఈ చూడండి, తెలుగు సంస్కృతిని వ్యాపించుటకు, ఈ తెలుగు యొక్క సంస్కృతిని వ్యాపింపచేయుటకు కుతుబ్ షాహీలు తోడ్పడిరి అంట. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాండి. రీసెంట్గా ప్రీవియస్గా గ్రూప్ 2 ఓకే ప్రిలిమ్స్లో ఎగ్జాంపుల్గా ప్రతి శుక్రవారం అనగా ఫ్రైడే రోజున రాజ్యసభ యందు ప్రైవేట్ బిల్లు పెట్టుటకు అవకాశం ఇచ్చెదరు. ఓకే, అడిగిన సమయాలు కూడా ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోండి. రీసెంట్గా ఒక 2018 గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనుకుంటామండి. ఆ టైంలో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చారు, ఇండియన్ పాలిటీలో కింది రోజుల్లో రాజ్యసభ యందు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సమర్పించిన తేదీ ఏ రోజున అని గడువు ఇచ్చారు. అంటే ప్రతి శుక్రవారం, ఫ్రైడే గుర్తుపెట్టుకోండి. అలానే ఇలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందని చెప్పాను చూడండి. ఇండియన్ హిస్టరీ పార్ట్లో కూడా మీకు ఇక్కడ ప్రైవేట్ బుక్స్లో దొరకదు ఇక్కడ, కాబట్టి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తాను, మనం అందించే కంటెంట్ అలానే ఉంటుంది. ఓకే, అందుకే పీడిఎఫ్ కూడా మీకు సాధ్యమైతే యూనిట్ 3, యూనిట్ 4 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా మీకు సాధ్యమైతే ఎగ్జామ్ టైం మటుకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 1 or 2 వీక్స్లో. ఓకే, దాని నుంచి కన్ఫ్యూజ్ అవ్వనవసరం కూడా లేదు. ఓకే, చూడండి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది. ఇక్కడ సరికానివి సరైనవి ఇచ్చారు. బహుమనీ సుల్తాన్ల వలె కుతుబ్ షాహీ వంశపు రాజులు తెలుగుదేశం తమ మాతృదేశంగా భావించారు. ఇది కరెక్టేనా? ఎస్, కరెక్టే అండి. ఆన్సర్ అయితే అది సరిపోతుంది. ఆప్షన్ బి చూడండి, కుతుబ్ షాహీ వంశపు రాజులు తెలుగు వారిని తమ ప్రజలుగా భావించి దేశాభివృద్ధికి పాటుపడ్డారు. ఆప్షన్ బి కూడా కరెక్టే. ఆప్షన్ సి చూడండి, కుతుబ్ షాహీ రాజులు హిందూ ముస్లిం ఇద్దరిని కూడా సమదృష్టితో చూచిరి. ఎస్, కరెక్టే. ఓకే, ఆప్షన్ డి చూడండి, కుతుబ్ షాహీల కాలంలో అత్యధిక జనాభా హిందూ జనాభా ఉండేదంట. వారి యొక్క ఇష్టానుసారం ప్రతి మంగళవారం రోజున మనకు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎస్, అది కూడా కరెక్టే. ఆప్షన్ ఈ చూడండి, తెలుగు సంస్కృతిని వ్యాపింపచేయడం కుతుబ్ షాహీలు తోడ్పడిరు. ఆప్షన్ ఈ కూడా కరెక్టే. సో మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ పైవన్నీ కూడా సరైనవే. మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికనే అలా అడిగాను.
ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారంటే మనం అన్నిటికీ సిద్ధమైపోయి ఉండాలి. అర్థమవుతుందా? ఇటువంటి అడుగుతారా లేదని తర్వాత సంగతి, కానీ ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ అయ్యే విధంగా ఉండాలి. ఓకేనా? క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం గురించి క్రింది వానిలో సరైన వాటిని తెలపండి. సరైనవి, సరికాని కదా, సరైన వాటిని ఎంపిక చేయండి. మనం సరైన అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఓకే, ఆప్షన్ ఏ చూడండి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మొదటగా స్వామి సీతారాం ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇట్లా ఇయర్ కూడా ఇచ్చారు, ఇక్కడ బ్రాకెట్లు ఇయర్ కూడా చూసుకోవాలి. ఇట్లా 1951 ఆగస్టు 15న ఆయన స్టార్ట్ చేసింది. ఆ రోజున మన ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తారు, ఆ రోజు అయితే కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి చూడండి, 1952 అక్టోబర్ 19న గాంధీజీ యొక్క అనుచరుడు మరియు దృఢ దీక్షాపరుడంటే శ్రీ పొట్టి శ్రీరాములు మద్రాసులోని మైలాపూర్లోని బులుసు సాంబమూర్తి నివాసంలో ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారు. కరెక్టా కదా చూసుకోవాలి. ఆప్షన్ సి చూడండి, క్విట్ ఇండియా ఉద్యమం కన్నా ఉధృతంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం సాగింది అంట. ఆప్షన్ డి చూడండి, ఆంధ్ర ప్రజల మరియు నాయకుల యొక్క అవిరల కృషి ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు పట్టణం తాత్కాలిక రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించెను. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మీకు క్లారిఫై చేస్తాను చూడండి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసము మొదటిసారిగా స్వామి సీతారాం 1951 ఆగస్టు 10న మొదటిగా ప్రారంభించారు. ఆప్షన్ ఏ కరెక్టే. అలానే మనకు మద్రాసులోని బులుసు సాంబమూర్తి నివాసంలో పొట్టి శ్రీరాములు గారు 1952 ఆగస్టు 19న నిరాహార దీక్ష ప్రారంభించాడు. అతను 58 డేస్న మరణించిన తర్వాత విషయం మనకి ఇక్కడ ఇచ్చిన అంశాన్ని చూసుకోవాలి. ఓకే, ఆప్షన్ బి కూడా కరెక్టే. ఆప్షన్ సి, క్విట్ ఇండియా ఉద్యమం కన్నా ఉధృతంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరిగిందంట. ఎస్ కరెక్టే అండి. ఆప్షన్ డి చూడండి, ఆంధ్ర ప్రజలు మరియు ఆంధ్ర నాయకుల యొక్క అవిరల కృషి ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు పట్టణం అనేది తాత్కాలిక రాజధానిగా ఈ ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఎస్ కరెక్టే. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. రాధామాధవం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఈ రాధామాధవం అనే గ్రంథాన్ని రచించిన వారు మనకు చింతలపూడి ఎల్లన. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు చాళుక్యుల కాలంలో పన్నులు వేయని అనగా పన్నులు మినహాయించిన భూములను ఈ విధంగా పిలిచెదరు. తూర్పు చాళుక్యుల కాలం నాటి పన్నులు వేయని భూములను ఈ విధంగా పిలిచేవారు. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు. ఇలా పన్నులు వేయని భూములను ఊంచాలి అని పిలుస్తారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అక్కన్న మాదన్న గుహలు ఎక్కడ కలవు? చాలా అడిగండి. అక్కన్న మాదన్న గుహలు బెజవాడ, దీన్ని విజయవాడ అంటే కదా, ఈ ప్రాంతంలోని ఓకే ఇంద్రకీలాద్రిపై ఇక్కడ కలవు. ఈ అక్కన్న మాదన్న గుహలు మనకు బెజవాడన్నా విజయవాడన్నా ఒకటే, మనం గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వి. ఇక్కడ అక్కన్న మాదన్న గుహలు విజయవాడ లేదా బెజవాడ నందు ఇంద్రకీలాద్రిపై కలదు. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విష్ణుకుండిన రాజు యొక్క పాలనాకాలంలో వారి యొక్క రాజధాని ఇంద్రపాలపురం ఉంది. ఇక్కడ ఇంద్రపాలెం నుండి అమరావతికి మార్చబడింది. ఏ విష్ణుకుండిన యొక్క రాజు పాలనకాలంలో వారి యొక్క రాజధాని ఇంద్రపాలెం నుంచి అమరావతికి మార్చబడింది అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ చూడండి, మొదటి గోవిందవర్మ, మొదటి విక్రమేంద్రవర్మ, రెండవ మాధవవర్మ, రెండవ ఇంద్రవర్మ లేదా ఇంద్రభట్టారక వర్మ. ఇంద్రపాలెం నుంచి అమరావతికి మార్చబడి ఏ విష్ణుకుండ అని మనకు రెండవ మాధవవర్మ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ రెండవ మాధవవర్మ కాలంలో రాజధాని యొక్క మార్పిడి జరిగింది. ఎక్కడికి? ఇంద్రపాలెం నుంచి అమరావతికి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సర్వరాజ లోకమండల ప్రతిగ్రహీత శాసనశ అనే బిరుదును కలిగిన శాతవాహన రాజు ఎవరు? మళ్ళీ చెప్తాను చూడండి క్వశ్చన్, సర్వరాజ లోకమండల ప్రతిగృహిత శాసనశ అనే బిరుదులు కలిగిన శాతవాహన రాజు ఎవరు? వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 హలచక్రవర్తి, ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 4 విజయశ్రీ శాతకర్ణి. ఈ సర్వరాజ లోకమల ప్రతిగృహిత శాసనస్య అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు మనకు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, మళ్ళీ చెప్తాను, ఇవన్నీ మీకు
నోట్ చేసుకోండి, ప్రత్యేక బుక్లో నోట్ చేసుకోండి. పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఒక నోట్స్ మీకు అప్డేట్ ఫైన్స్ మీకు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మాడస. మాడస అనే అక్షరములు కలిగిన నాణ్యములు ఈ ఇక్ష్వాకు రాజుకు చెందినవి. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఫ్యాకల్టీస్ మనకు యూనివర్సిటీలో ఉంటారు కదా, ఇలా పేపర్ ప్రిపేర్ చేస్తారండి, ఇలా డిఫరెంట్ నేమ్స్తో. మనం ఏంటంటాం, అయ్యో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి చెప్తాం, చెస్ట్ సిరీస్ అని చెప్పేసి. కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదు. వాళ్ళు కంటెంట్ చెప్పకుండా ఇలా అడిషనల్గా ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటారు. ఓ కొత్తగా అనిపించి మనకు ఇంకొక 10 మంది చేసుకుంటే పబ్లిసిటీ అవుతాము, ఇంకో 10 మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, మనకు మనీ వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎగ్జామ్లో అడుగుతారా అడగకపోయినా మనకైతే అనవసరం, కానీ మనం నేర్చుకోవాలని అవసరం ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తాను. అందరిని ఉద్దేశం చెప్పట్లేదు, కొందరిని మాత్రమే. ఓకే, ఇక్కడ చూడండి, మాడస అనే అక్షరములు కలిగిన నాణ్యములు ఈ ఇక్ష్వాకు రాజుకు చెందినవి. ఏ సార్ ఈ క్వశ్చన్ కూడా అడుగుతారా, చెప్పాను కదా, నేర్చుకోవాలని అవసరం అయితే ఉంది. మాడస అనే అక్షరం కలిగిన ఏ అంటే ఇక్కడ చూడండి, రుద్రపురుషదత్తుడు, యహువల శాంతమూలుడు, వీరపురుషదత్తుడు. ఆప్షన్ 4 వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. మాడస అనే అక్షరములు కలిగిన అనే ఈ నాణ్యములతో ఏ రాజు చెందినవంటే మనకు వీరపురుష దత్తుడి యొక్క నాణ్యములపై ఈ మాడస అనే అక్షరములు వ్రాయబడినవి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్సే ఫ్రేమ్ చేస్తుంటారు, మనం కన్ఫ్యూజ్ అవుతామో డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఈ నాణ్యములు వీరపురుష దత్తుడి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఇది అవుతుంది. నోట్ చేయండి, ఇక్కడ నేటి కృష్ణ, గుంటూరు మరియు గోదావరి యొక్క మండల ప్రాంతములందు సింహాలాంఛనమున నాణ్యములు లభించాయంట. ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం ఏంటి, మనకు సింహమే. గుర్తుపెట్టుకోవాలి, ఈ నాణ్యం ఈ రాజ్యంతో కృష్ణ గుంటూరు గోదావరి మండలం యందు సింహాలాంఛనమున నాణ్యములు లభించినాయి అంట. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ఇది. ఓకే, అయితే ఈ నాణ్యముల మీద సామినా అనే పేరు గల, ఇందా చెప్పాం కదా మాడసాలనే, ఇది కూడా సామినా అనే పేరు గల నాణ్యములు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములు వేయించాడు. అర్థమవుతుందా? కృష్ణా గుంటూరు గోదావరి మండలం యందు సింహలాంఛనములు నాణ్యములు లభించాయి. ఈ లభించిన నాణ్యాల మీద సామినా అనే పేరు గల నాణ్యములను వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములు వేయించాడు. ఓకే, క్లారిటీ వచ్చింది. అయితే ఈ సామినాని చూసాం కదా, ఈ సామినా ఉంది కదా, దీనికి అర్థం ఏంటంటే మనకు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములు వేయించిన నాణ్యములపై సామినా ఉంది కాబట్టి ఈ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములని ఇక్ష్వాకు స్వామి లేదా ఇక్ష్వాకు రాజు అని చాలా అడిగండి. ఇక్ష్వాకు స్వామి అనే బిరుదు గల ఇక్ష్వాకు రాజు ఏమంటే మనకు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములు లేదా మహాశాంతములు అని తెలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, ఇక్ష్వాకు స్వామిని శ్రీశాంతముని పిలుస్తారు. ఈ స్వామిని అనే పేరు గల నాణ్యాలు అంటే మనకు శ్రీశాంతములు. మాడస అనే ఎవరిని, వీరపురుషదత్తులు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రపత్రిక స్థాపకులు ఎవరు? ఆంధ్రపత్రిక స్థాపకులు 1909లో స్థాపించారండి. ఎవరు? కాశీనాథుని యొక్క నాగేశ్వరరావు పంతులు గారు. ఎవరు? ఆంధ్రపత్రిక స్థాపకులు కాశీనాథుడు నాగేశ్వరరావు గారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని తెలపండి. ఓకే, కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ నగర జీవనమున వ్యభిచార గృహములు పాత్ర ప్రధానమై ఉండెను. మళ్ళీ చెప్తాను చూడండి, కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ నగర జీవనమున వ్యభిచార గృహముల పాత్ర ప్రధానమై ఉండెను. ఓకే, ఆప్షన్ బి, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలం నందు ఈ వ్యభిచార వృత్తి ఆదరణ కోల్పోయినది. ఆప్షన్ సి చూడండి, అబ్దుల్లా కుతుబ్ షా కాలం నుండి ఈ వ్యభిచార వృద్ధి చెందినది. ఓకే, ఆప్షన్ 4, గోల్కొండ రాజ్యంలో ఉన్న వేశ్యలు మరియు నాట్య కత్తెల గురించి విపుల సమాచారం లేదా సమగ్ర సమాచారం అందజేసిన విదేశీ యాత్రికుడు ట్రావెర్నియర్ అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ చూడండి, సరే మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఓకే, సరే అని చెప్పాడు. ఇక్కడ కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ నగర ప్రాంతం అనేది, ఈ ప్రాంతం జీవనం అనేది వ్యభిచార గృహముల యొక్క పాత్ర ప్రధానంగా ఉన్నదంట. ఈ కాలం నాటికి, కుతుబ్ షాహీల కాలం నాటికి హైదరాబాద్ ప్రాంతం వ్యభిచార గృహ ప్రధాన పాత్ర పోషించాయంట. అంటే అంత ఎక్కువగా ఉంది. ఓకే, ఆప్షన్ ఏ కరెక్టే. ఆప్షన్ బి చూడండి, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలం నందు ఈ వ్యభిచార వృత్తి అనేది ఆదరణ కోల్పోయింది. ఆప్షన్ బి కూడా సరైనది.
ఆప్షన్ సి అబ్దుల్లా కుతుబ్ షా చిట్ట చివరి గోల్కొండ పాలకుడు ఏమిటి? అబ్దుల్లా కుతుబ్ షా కాలం నుండి ఈ వ్యభిచార వృద్ధి చెందినది అంట. ఓకే, అబ్దుల్లా కుతుబ్ షా గురించి చెప్పాను కదా. అబ్దుల్లా కుతుబ్ షా కదండి చివరి పాలట అబుల్ హసన్, అబ్దుల్లా కుతుబ్ షా ఎవరు? చివరి రాజు కాదు, 7వ రాజు ఈయన. మొత్తం 8 మంది పాలకులు చెప్పాను కదా, ఈయన 7వ రాజు అబ్దుల్లా కుతుబ్ షా అనే వ్యక్తి. చివరివాడు అబ్దుల్లా హసన్, అబుల్ హసన్. ఓకే, అబ్దుల్లా కుతుబ్ షా 7వ రాజు, చివరివాడు కాదు. మనం క్లారిఫై చేసుకోవాలి. ఈయన కాలంలో వృద్ధి చెందింది, ఈయన చివరి రాజు కాదు. మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఆప్షన్ సి కూడా కరెక్ట్. ఆప్షన్ డి చూడండి, గోల్కొండ రాజ్యంలో ఉన్న వేశ్యలు మరియు ఆనాటి నాట్య కత్తెల గురించి విపుల సమాచారం అందించిన విదేశీ యాత్రికుడు ట్రావెర్నియర్. కాబట్టి ఆప్షన్ డి కూడా కరెక్టే. మన ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ కూడా సరైనవే. ఓకేనా? మనకి ఇలానే మోడల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కొన్ని అయితే మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఆన్సర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, చెప్తున్నాను చూడండి. ఓకే, మొత్తంగా రేపు 18 టాపిక్గా కుతుబ్ షాహీల టాపిక్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు రేపటి మార్నింగ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. దాని ప్రైజ్ వివరాలు కూడా మీకు అనౌన్స్ చేసి చెప్తాను. కుతుబ్ షాహీల యొక్క పరిపాలన ఒక క్లాస్ చేసుకొని మీకు దాని ప్రైజ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, మనం అందించే సమాచారం మళ్ళీ చెప్తాను, కొన్ని యూనివర్సిటీ బుక్స్తోనే ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, కొన్ని గ్యాదర్ చేసుకునే బుక్స్ ఉంటాయి. ఓకే, హిందువులు ఉన్నారు కాబట్టి ఈ రాజ్యంలో ఈరోజు సెలవు దినంగా ప్రకటించబడింది వీరి యొక్క ఇష్టానుసారంగా. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం కొంచెం టైం పడుతుంది, అందుకే కొంచెం పీడిఎఫ్ కూడా లేట్గా ప్రిపేర్ చేస్తాం, కొంచెం టైం పడుతుందని చెప్తున్నాను. ఓకే అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.